లాస్ట్ వీడియోలో మసాలా కాజు ఎలా చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు రోస్టెడ్ మసాలా ఆల్మండ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో మనం ఎలా అయితే మసాలా ఆల్మండ్స్ కొనుక్కుంటామో సేమ్ అదే అలానే ఉంటుందండి. అన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవడం అవసరమా? మరి మనకే రెసిపీ తెలిసినప్పుడు చూసేద్దామా. రెసిపీ కూడా చాలా సింపుల్. దానికోసం ముందుగా చిటికెడంత నిమ్మప్పు, 1/4 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ కసూరి మేతి అండ్ చిన్నించు డ్రై జింజర్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేసి ఇంగ్రీడియంట్స్ ఏమి మీ దగ్గర లేకపోతే ఉప్పు, కారం, కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న సేమ్ టేస్ట్ ఉంటుంది. దీనికోసం ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకొని 1/2 కిలో బాదం వేసి లో ఫ్లేమ్లో మంచిగా కలుపుతూనే వేయించుకోవాలండి. కాస్త ఎక్కువ టైమే పడుతుంది, బట్ ఓకే. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనకి బాదం అనేది బాగా రోస్ట్ అయిపోయినట్లు. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని అలా 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 వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని 30 మినిట్స్ బయట ఉంచేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి 30 డేస్ పైనే నిలువ ఉంటుందండి. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసేయండి. లేట్ ఎందుకు మరి, చాలా ఈజీ కదా.